హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అల్లరి యశ్వి ఓల్గాస్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ 1.5K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో తొలిగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం గురించి, గ్రహణ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఈ గ్రహణ ప్రభావం మన దేశం పైన చూపుతుందా లేదా, చూపితే ఏ రాశుల మీద ప్రభావితం చూపుతుంది, ఏ రాశుల వారికి అనుకూల ప్రభావం ఉంది అనేది పూర్తిగా చూద్దాము. అలానే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్తే, సూర్యగ్రహణము అమావాస్య రోజున, చంద్రగ్రహణము పౌర్ణమి రోజున వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పౌర్ణమి రోజు కంటే అమావాస్య రోజున ప్రతికూల ప్రభావం ఎక్కువ కాబట్టి మనం సూర్యగ్రహణం రోజున చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యగ్రహణం అనేది చెడు ప్రభావమే చూపుతుందా అంటే కొంతమందికి చెడు ప్రభావం చూపుతుంది, అలానే కొంతమందికి మంచి ప్రభావాలు చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో అనేక సంఘటనలు మార్పు చేసుకుంటాయి. ముఖ్యంగా ద్వాదశ రాశులపై ప్రతికూల ప్రభావం అంటే నష్టం కలిగించే సూచనలే చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు రావటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఈ 2026 ప్రారంభమై నెల కాకముందే సూర్యగ్రహణము ఈ నెల అంటే ఫిబ్రవరి 17వ తేదీన ఏర్పడుతుంది. అది కూడా శివరాత్రి గడిచిన 3వ రోజు రావటం అనేది చాలా ప్రత్యేకత కూడి ఉన్నది. ఈ సూర్యగ్రహణం అనేది ఫిబ్రవరి 17 సాయంత్రము 5:31 ఇది ప్రారంభమయ్యి రాత్రి 7:50 ముగుస్తుంది. అయితే భారతదేశంలో కనిపించినప్పుడు మాత్రము సూతక కాలం పరిగణించబడుతుంది. ఈ గ్రహం భారతదేశంలో కనబరకపోయినప్పటికీ కొన్ని రాశులపై మాత్రం ప్రభావం చూపుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది శనిగ్రహ అధిపతి అయిన కుంభరాశిలో ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణము 12 రాశుల వారిపై అనేక మార్పులను తీసుకొస్తుంది. అయితే కొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ ప్రభావము 15 రోజుల పాటు ఈ రాశుల వారిపై అనేక సమస్యలు కలిగించవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఏ రాశులపై ప్రభావం పడుతుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇలా సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కొన్ని పనులు చేయకూడదు అని మనం అనుకుంటాం. సాధారణంగా గ్రహాలను అంటే సూర్యగ్రహణమే కానీ చంద్రగ్రహణమే కానీ అశుభంగా మనం భావిస్తాం. ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదని కట్టుబాట్లు కూడా పెట్టుకుంటాం. ముఖ్యంగా పూజలు, యాగాలు, శుభకార్యాలు, ఆలయాలు అన్నీ మూసివేసి గ్రహణం అనంతరము ఆలయాలను శుద్ధి చేసి మరలా మన పూజ కార్యక్రమాలు అనేవి మొదలు పెడతాము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో ఒకసారి పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ గ్రహణం మొదలైన తర్వాత గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా ఆహారం తీసుకోవటం మానేసి విశ్రాంతి తీసుకోవటము, గ్రహణ సమయం తర్వాత స్నానం చేయటం అనేది చాలా మంచిది. పదునైన వస్తువులు వాడకపోవటము, జపం చేయటము ఉత్తమం. జపము అంటే మన సూర్యనారాయణ మంత్రం కానీ, విష్ణు సహస్రనామం కానీ, ఓం నమ శివాయ మంత్రం కానీ జపం చేసుకుంటే చాలా మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండటం, గ్రహణ సమయంలో బయటికి తిరగకపోవటము, ముఖ్యంగా సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆహారపరంగా వస్తే సాంప్రదాయపరంగా గ్రహణ సమయంలో తినకూడదని చెప్తారు. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఆరోగ్య దృష్ట్యా కొద్ది తేలికపాటి ఆహారం అనేది తీసుకోవచ్చు. ఇక పదునైన విషయాలకు వస్తే కత్తెర, కత్తి, సూదులు వంటి పదునైన వస్తువులు వాడకపోవటమే మంచిది. విశ్రాంతి పరంగా గ్రహణ సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవటము, ప్రశాంతంగా ఉండటము, మంత్రజపం లేదా భగవంతుని నామస్మరణ చేయటం చాలా మంచిది. ఇక స్నాన విషయానికి వస్తే గ్రహణం ముగిసిన తరువాత అంటే ఫిబ్రవరి 17వ తేదీ 2026 రాత్రి 7:50 తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ సమయంలో ముఖ్యంగా భయపడకూడదు. అంటే ఎలాంటి విషయాలు జరుగుతాయని అలాంటి ఆందోళన చెందకుండా, ఇది సాధారణ ఖగోళ సంఘటనలు, దీనివల్ల గర్భిణీ స్త్రీలపై ఎలాంటి ప్రభావం ఉండదని మనశ్శాంతిగా మనసును సంతృప్తిపరచుకుని ఉండాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు తీసుకుంటే సరిపోతుంది. ఇక రాసుల జాగ్రత్త విషయానికి వస్తే ముందుగా సింహరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా మంచిది. కెరీర్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు ఎదురవుతాయి,
చాలా జాగ్రత్తగా ముందంజ వేయాలి. అలానే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వ్యాపారాన్ని మొదలెట్టేటప్పుడు కానీ అన్ని విధాలుగా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. కాస్త నష్టాలను ఎదురయ్యే అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశుల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా సింహరాశి మీదే ఉంది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే మంచిది. అలానే కర్కాటక రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ప్రభావం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ గ్రహ ప్రభావం వలన మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఒత్తిడికి ఆందోళన ఎక్కువవుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. గ్రహణ సమయం కారణంగా ఈ రాశివారు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన నిర్ణయాలను ఆ సమయంలో తీసుకోవద్దు. ముందు ఆలోచించి తరువాతనే సరైన నిర్ణయం తీసుకోండి. మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలానే ఏదైనా కొత్త వ్యాపారాన్ని కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే గ్రహణ సమయం తర్వాత మొదలు పెడితే చాలా మంచిది. అలానే కుంభరాశి మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారికి గ్రహణ సమయం కారణంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. బుధుడు శుక్రుడు కూడా ఆ సమయంలో కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఇబ్బందులు కావచ్చు. మీ మెదడులో అనేక ఆలోచనలు ఉండటం కాస్త గందరగోళాన్ని గురిచేస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇక కన్యారాశి విషయానికి వస్తే కన్యారాశి నుంచి మొదటి సూర్యగ్రహణం 6వ స్థానంలో సంభవించనుంది. ఈ సమయంలో అనేక సవాళ్లు ఏర్పడనున్నాయి. ఈ కాలంలో ఉద్యోగ వ్యాపార చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికే ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉంటుంది. మీ ప్రేమ సంబంధాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే వృశ్చిక రాశి నుంచి 4వ స్థానంలో సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని ఆందోళనలు పెరుగుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పెట్టుబడులు లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. చెడు సావాసాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీనరాశి వారు మొదటి సూర్యగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళిక లేని ఖర్చులను దూరం పెట్టండి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. ఇక మిగతా రాశుల మీద ఈ గ్రహణ ప్రభావం అనేది అంతగా చూపనప్పటికీ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది. ఇది ఈ వీడియోలో చూశారు కదా, సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ రాశులపైన ఇది ప్రభావం చూపుతుంది అనేది పూర్తిగా చూశారు కదా. మన ఛానల్లో దిన ఫలితాలు, వార ఫలితాలు, పండుగలకు సంబంధించిన వీడియోస్, ఇలా మనకి డివోషనల్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.